హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది చూద్దామండి. యాక్చువల్లీ కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో కూడా ప్రిపేర్ చేయండి అని కామెంట్ సెక్షన్స్లో అడగడం జరిగిందండి. సో ఇక నుంచి నేను బోత్ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, మన ఫస్ట్ క్వశ్చన్, ఏబీ పిఎంజేఏవైకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకి సంబంధించి ఈ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది కేంద్ర రంగ పథకము మరియు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. సో ఇది కేంద్ర రంగ పథకం అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అండ్ దీని యొక్క నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబడతాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ మధ్య రేషియో ఉంటుంది. ఇక్కడ పిఎంజేఏవైకి సంబంధించి సెంట్రల్ మరియు స్టేట్ అనేది 60:40 నిష్పత్తిలో ఈ నిధులు అనేవి విడుదల చేయబడతాయి. సో దానికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది ప్రైమరీ మరియు సెకండరీ కేర్ కోసం ఒక్కో కుటుంబానికి 5 లక్షల బీమాని అందిస్తుంది. సో యాక్చువల్గా 5 లక్షల బీమా అనేది కరెక్ట్, బట్ ఇది సెకండరీ అండ్ టెర్షరీ కేర్కి మాత్రమే అందిస్తుందండి. సెకండరీ అండ్ టెర్షరీ కేర్కి మాత్రమే ఇది బీమాని అందిస్తుంది. ప్రైమరీ కేర్కి దీనికి సంబంధం ఉండదు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ప్రైమరీ కేర్ హెల్త్ కేర్ అనేది కవర్ అవ్వలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇది 70 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. సో సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ గ్రూప్ ఈ పిఎంజేఏవై కింద కవర్ అవుతారు అని థర్డ్ స్టేట్మెంట్ చెప్తుందండి. యాక్చువల్గా ఇది కరెక్ట్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎంజేఏవైలో 70 పైబడిన 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారందరికీ కూడా ఈ పిఎంజేఏవై కింద ఆరోగ్య బీమాని కల్పించడం జరుగుతుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ గ్రూప్. అయితే బిలో 70 అయితే ఎస్ఈసిసి డేటా ప్రకారం లబ్ధిదారుల్ని ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా ఈ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తారు. అయితే అబౌవ్ 70 అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ గ్రూప్ అందరికీ కూడా ఇది లబ్ధి చేకూరుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి ఓన్లీ, అంటే B3 ఓన్లీ కరెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇఫ్ యూ అబ్జర్వ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని మనకి తెలిసినప్పుడు ఆబ్వియస్లీ వీ కెన్ ఎలిమినేట్ ACD. సో బి అనేది కరెక్ట్ అవుతుంది. బట్ మనకి ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలియాలి. సో అప్పుడు మాత్రమే ఈ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. సో ఆన్సర్ బి అవుతుందండి. మన సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇటీవల వార్తల్లో నిలిచిన నవీన సమిష్టి పరిమాణాత్మక లక్ష్యాలకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో నవీన సమిష్టి పరిమాణాత్మక లక్ష్యాలు అంటే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్కి సంబంధించి. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ చర్యలకు మద్దతు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం ఎంత డబ్బు సేకరించాలో సూచించే ఆర్థిక లక్ష్యము. సో వాతావరణ మార్పులతో ఫైట్ చేయడం కోసం, దాని రిపర్కషన్స్ని ఫేస్ చేయడం కోసం అండ్ దానిని కంట్రోల్ చేయడం కోసం ఈ పూర్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత సహాయం అవసరం అవుతుందండి. ఎందుకు? ఈ ధనిక దేశాలు ఏవైతే ఉన్నాయో డెవలప్డ్ నేషన్స్, అవి ఈ వాతావరణ మార్పులకి మేజర్ రీజన్, రైట్? ఈ క్లైమేట్ చేంజ్కి మేజర్ రీజన్. కాబట్టి అవి ఈ క్లైమేట్ జస్టిస్ అనే కాన్సెప్ట్లో భాగంగా కొంత అమౌంట్ని క్లైమేట్ ఫైనాన్స్ రూపంలో డెవలపింగ్ నేషన్స్కి అందివ్వాలి. ఇది 2009లో మనకి COP15లో $100 బిలియన్ ఫిక్స్ చేయడం జరిగిందండి. అంటే ప్రతి సంవత్సరానికి $100 బిలియన్ ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ 2009లో ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ సెకండ్ వన్ చూడండి, దీనిని 2015 ప్యారిస్ వాతావరణ ఒప్పందంలో ప్రతిపాదించారు. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఈ NCQZ అనేది ఫస్ట్ టైం మనకి 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో ఫిక్స్ చేయడం జరిగింది. 2009లో మనకి
క్లైమేట్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. అయితే ఎన్సీక్యూజీ అనేది ఏంటి, 2025 నుంచి ఒక డెఫినెట్ గోల్ అయితే ఉండాలి, ప్రతి సంవత్సరం ఇంత కలెక్ట్ అవ్వాలి అని 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో, క్లైమేట్ అగ్రిమెంట్లో దీనిని ఫిక్స్ చేయడం జరిగిందండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఇది COP29 సదస్సులో మనకి న్యూస్లో ఉంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ బాకు సమావేశంలో ఏం చేశారండి, 2035 నాటికి $300 బిలియన్ ప్రతి సంవత్సరం ఈ డెవలప్డ్ నేషన్స్ అనేవాళ్ళు అందిస్తారు ఈ క్లైమేట్ చేంజ్ యొక్క సహాయార్థం అని ప్రకటించడం జరిగింది. అయితే భారత్తో సహా డెవలపింగ్ నేషన్స్ చాలా వరకు దీనిని వ్యతిరేకించాయండి. సో ఇది చాలా తక్కువ అమౌంట్, ఇది మనకి సరిపోదు అని భారతదేశం కూడా దీనిని వ్యతిరేకించడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సంబంధించి క్రింది వాటిలో ఏది ప్రధాన లక్ష్యంగా పరిగణించబడుతుంది? సో ఈరోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొన్ని గణాంకాలు అయితే ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వృద్ధి రేటు ఎక్కువగా ఉంది అని మనకి ఆ గణాంకాలు తెలియజేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మనము ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దీన్ని నేను ఫ్రేమ్ చేయలేదు, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనము ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి, ఇది మూలధన సాధనాల ద్వారా లిస్టెడ్ కంపెనీలలో మాత్రమే పెట్టే పెట్టుబడి. సో జనరల్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అంటారండి, ఈ మాత్రమే, ఓన్లీ అనేవి ఏమైనా ఉంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇలాంటివి మీకు అంటే చాయిస్ లేనప్పుడు యూ కెన్ టేక్ ఏ రిస్క్. ఇలాంటివి రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, బట్ 100% రాంగ్ అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఈ కేసులో అయితే రాంగ్, ఎందుకంటే వీ కెన్ ఇన్వెస్ట్. ఏదైతే FDI అనేది బోత్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ రెండిట్లో కూడా ఉంటుందండి. అన్లిస్టెడ్ ఆల్సో మనకి FDI అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఏ అనేది రాంగ్. అలానే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది రుణం లేని మూలధనాన్ని తీసుకుని వస్తుంది. సో యాక్చువల్గా FDIకి FPIకి డిఫరెన్స్ అనేది ఇక్కడే ఉంటుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెట్టుబడి, రైట్, అందులో లాభం వస్తే లాభాలు తీసుకుంటారు, నష్టం వస్తే నష్టం తీసుకుంటారు. అండ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, రిసోర్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఉంటుంది FDIలో. కానీ FPIలో మనకి ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ అది మనకి షేర్స్ ఒక 10% లోపు ఈక్విటీని కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పెట్టుబడి అనేది ఉండదు, రుణం లేని పెట్టుబడి అనేది ఉండదు. కాబట్టి FDI అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రుణం లేని మూలధనాన్ని తీసుకుని వస్తుంది. ఆన్సర్ కరెక్ట్ అండి. యాక్చువల్గా ఆన్సర్ బి ఇక్కడ. ఓకే, అదర్ ఆప్షన్స్ కూడా చూద్దామండి. ఇది రుణ సర్వీసింగ్తో కూడిన పెట్టుబడి. నో, దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో మనకి డెట్ సర్వీసింగ్ అనేది ఎక్కడ ఉండదండి. సో సి ఈజ్ ఇన్కరెక్ట్ ఇక్కడ మనకి. అలానే ఆప్షన్ డి చూడండి, ఇది ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు చేసే పెట్టుబడి. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేసే పెట్టుబడిని మనం FII అని పిలుస్తామండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది FDIకి డిఫరెన్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వ సెక్యూరిటీలలో ఈ సంస్థాగత పెట్టుబడిదారులు చేసే పెట్టుబడి. సో ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇటీవల వార్తల్లో నిలిచిన సబల్ 20కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో సబల్ 20 అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది వైమానిక లాజిస్టిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన విద్యుత్ మానవరహిత హెలికాప్టర్. ఇట్స్ ఎ లాజిస్టిక్ డ్రోన్. ఎస్, సబల్ 20 అనేది ఒక లాజిస్టిక్ డ్రోన్, భారత ఆర్మీ కోసం దీనిని తయారు చేయడం జరిగిందండి. దీనిని ఎక్కువగా ఈ డిఫికల్ట్ టెరైన్ ఏరియాస్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇది లాజిస్టిక్స్ని, ఏవైతే వస్తు సరఫరాల కోసం వీటిని మనము ఈ డ్రోన్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దీనిని DRDO తయారు చేసింది. సో యాక్చువల్గా DRDO అనేది రాంగ్ అండి. ఇది ఒక స్టార్టప్, ప్రైవేట్ కంపెనీ అయిన ఎండ్యూర్ ఎయిర్ అనే సంస్థ తయారు చేసిందండి. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ ఇది. ఎండ్యూర్ ఎయిర్ అనే ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ దీనిని తయారు చేసి భారత ఆర్మీకి అందించడం జరిగింది.
సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏది సరైనది. సో ఏ వన్ ఓన్లీ ఈజ్ కరెక్ట్ హియర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మనము దీనిని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ 2022లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే పేరుతో ఒక తీర్మానాన్ని యుఎన్ఈఏ ఆమోదించడం జరిగిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ హియర్. అలానే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అన్ని దేశాలలో ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని నియంత్రించడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అంతర్ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేసింది. సో ఒక ఐఎన్సి అంటే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కమిటీ వివిధ దేశాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ అభిప్రాయాల్ని, ప్లాస్టిక్ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఒక ఐడియాస్ని, ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కోసము ఈ సమావేశాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం 5 సమావేశాలని 2024 సమావేశంతో సహా 5 సమావేశాలని నిర్వహించడం జరిగిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. బుసాన్లో ఇటీవల జరిగిన ఐఎన్సి 5 ఆల్రెడీ చెప్పాను మీకు, 5 సమావేశాలు ఈ ఐఎన్సి కండక్ట్ చేసింది ఇప్పటి వరకు అని. సో లేటెస్ట్గా బుసాన్లో జరిగింది, సౌత్ కొరియా, దక్షిణ కొరియాలో ఈ ఐఎన్సి 5 సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒప్పందం ఖరారు చేయబడింది. సో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది ఖరారు చేయబడింది, ఫైనలైజ్ చేయబడింది అని ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఈ చర్చలు అయితే జరిగినాయి, కానీ ఐఎన్సి 1, 2, 3, 4, 5 రీసెంట్గా బుసాన్లో 5th one జరిగినా కూడా ఒక ఏకాభిప్రాయం అయితే దేశాల మధ్య కుదరలేదు. ఆల్మోస్ట్ 100 కంట్రీస్ ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ కోసం అంటే పాజిటివ్గా ఉన్నా కానీ మిగిలిన దేశాలు దీనిని వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్ అయిన ఇంక్లూడింగ్ భారతదేశం ఈ ట్రీటీని వ్యతిరేకించడం జరిగిందండి. అంటే ఇంకా బెటర్ అవుట్కమ్ అనేది రావాలి అనే, బెటర్ కన్క్లూజన్కి రావాలి అనే ఉద్దేశంతో ఈ ట్రీటీని ఒప్పుకోలేదు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ హియర్. యాక్చువల్గా ఎలిమినేషన్ టెక్నిక్ నైనా మనము యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ ఇక్కడ. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.